విశాఖపట్నం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఐటీ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు, ఫ్రీలాన్సర్ల సంఖ్య పెరుగుతుండటంతో కోవర్కింగ్ స్పేస్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని, ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆధునిక సౌకర్యాలతో అనేక కోవర్కింగ్ సెంటర్స్ ప్రారంభమవుతున్నాయని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ సదుపాయాలు చిన్న స్థాయి సంస్థలు, యువ పారిశ్రామికవేత్తలకు తక్కువ ఖర్చుతో ఆఫీస్ వాతావరణాన్ని కల్పిస్తున్నాయని, కోవర్కింగ్ కల్చర్ విస్తరించడం వల్ల కొత్త ఆలోచనలు, వ్యాపారాలు పుట్టుకొస్తాయని, ఇది విశాఖను భవిష్యత్తులో దేశంలోని ప్రముఖ టెక్ సిటీగా నిలబెడుతుందని చెబుతున్నారు. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, స్టార్టప్లతో విశాఖ రానున్న కాలంలో దక్షిణ భారతదేశం టెక్ డెస్టినేషన్గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది అంటున్నారు నిపుణులు. ఆఫీసెస్కి చాలా ఇబ్బందిగా ఉంది కస్టమర్స్కి. కోవిడ్ తర్వాత కస్టమర్స్ అందరూ ఆఫీస్ పెట్టి బిజినెస్ సక్సెస్ అవ్వక ఆఫీసెస్ క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి. ఆ టైంలో నేను కాన్సెప్ట్ బాగుంటుందని బెంగళూరులో, దుబాయ్లో చూసి వైజాగ్లో స్టార్ట్ చేశాను. అది జనాలందరూ బాగా సాటిస్ఫైడ్గా తీసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత మనం చూసుకుంటే ఈ కోవర్కింగ్ స్పేసెస్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడుతుంది. బట్ మీరు చాలా తక్కువ అమౌంట్తో వీళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నట్లు కూడా కస్టమర్స్ చాలా మంది చెప్తున్నారు. అది మీకు ఇది ఏ బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది? యాక్చువల్లీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హై స్పీడ్ డిఫరెంట్ కంపెనీస్ ఇంటర్నెట్స్, హౌస్ కీపింగ్, పార్కింగ్, రిసెప్షన్, ప్యాంట్రీస్, ఫుడ్, స్నాక్స్, ఎనీ టైం వాళ్ళకి సర్వీసెస్ అన్ని రకాలుగా ఒక వ్యక్తికి బిజినెస్, ఆఫీస్, కంపెనీస్, ఐటీ స్టార్టప్స్ ఏ విధంగా కావాలి అవన్నీ వెరీ అడ్వాన్స్డ్ కింద కంఫర్టబుల్గా చాలా చాలా స్మూత్గా అన్నీ నీట్గా చేసినట్లు మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో నా క్లినిక్ వచ్చేసి నేను ఒక ఇండివిజువల్గా నేను ఒక క్లినిక్ పెట్టుకున్నాను. సో ఆఫ్టర్ కోవిడ్ నేను వేరే దగ్గర షిఫ్ట్ అవ్వడం, తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నాకు మళ్ళీ ఇండివిజువల్గా క్లినిక్ పెట్టుకునే ఆప్షన్ నేను వెతుకుతూ ఉంటే మళ్ళీ నాకు ఈ కోవర్కింగ్ స్పేస్ అనేది నాకు ఇప్పుడు చూశాను. నాకు చాలా మంది ఒకళ్ళు ఐడియా ఇచ్చారు. సో అది చూసి ఫస్ట్ ఇందులో ఎలా పెడతామంటే ఇది కరెక్టేనా, ఈ కోవర్కింగ్ స్పేస్లో మనం కూడా ఎలాగా దీన్ని పెట్టుకోవచ్చు అని నేను చాలా చూశాను. అప్పుడు వీటిలో ఏంటంటే చాలా కంపెనీస్ కూడా టైఅప్ అయి ఉన్నాయి ఇందులో. సో దాంట్లో మనం కూడా ఒక టీమ్ మెంబర్ లాగా ఇందులో మనం కూడా ఒక గ్రూప్ లాగా ఉంటాం, ఒక టీమ్ వర్క్ లాగా ఉంటుందన్న ఫీల్ వచ్చింది. అండ్ ఇండివిజువల్గా పెట్టుకునే దానికన్నా ఇందులో పెట్టుకుంటే యూజ్ ఏంటంటే ఫస్ట్